అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ. ఈ రోజు మనము ఎవరైతే 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు జన్మించి ఉంటారో వారి డేట్ ఆఫ్ బర్త్, ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్స్ అయి ఉంటాయో వారికి ఈ 2024లో ఎవరికి బాగుంటుంది, ఎవరికి బాగోదు, ఎవరికి అద్భుతమైన ఫలితాలు అనేది రావడం జరుగుతుంది అని అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వారికి మాత్రం ఈ సంవత్సరం న్యూమరాలజీ పరంగా, ఆస్ట్రాలజీ పరంగా, అన్నిటి పరంగా కూడా వీరికి ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. వీరు ఈ సంవత్సరం వీరికి సూర్యుడు అధిపతి అనమాట. ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి వారు సూర్యుడు వలె ప్రకాశిస్తూ ఉంటారనమాట ఈ 2024లో. సో ఎవరి అలా ప్రకాశిస్తారు, ఎవరికి చెడు ఫలితాలు అనేది రావడం జరుగుతుంది అనేది ఫుల్ వీడియో చెప్పడం జరుగుతుంది. సో ఎవరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 100% రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వితిన్ 2-3 మంత్స్లోనే మీకు రిజల్ట్ కూడా కనిపించడం జరుగుతుంది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఏంటి అని అంటే ఈ 2024లో సూర్యుడు అధిపతి 1-10-19-28 పుట్టిన వారికి. సో వీరికి మ్యారేజ్ పరంగా, జాబ్ పరంగా, జాబ్ రాని వాళ్ళు, జాబ్ ఉన్న వాళ్ళు, ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వారు వేరే కంట్రీస్కి ట్రై చేస్తున్నవారు, బిజినెస్ వారు, వ్యవసాయం చేసేవారు, పిల్లలు, ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన పిల్లలు ఎవరికి అత్యంత అద్భుతమైన ఫలితాలు రావడం జరుగుతుంది అని అంటే వాళ్ళ నేమ్ నెంబర్ కానీ, వాళ్ళ లక్కీ నెంబర్ కానీ, అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం టోటల్ చేస్తే ఒక డిజిట్ వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ టోటల్ మంత్, ఇయర్తో సహా టోటల్ చేస్తే ఒక లక్కీ నెంబర్ వస్తుంది. లేదంటే మీకు లక్కీ నెంబర్ నాకు ప్రీవియస్ వీడియోలో పెట్టడం జరిగింది, సో చూడండి. సో వాళ్ళ లక్కీ నెంబర్ కానీ, వాళ్ళ నేమ్ నెంబర్ కానీ 1 కానీ, 2 కానీ, 3 కానీ, 4 కానీ, 7 కానీ, 9 కానీ వచ్చినట్లయితే వారికి ఈ 2024లో చాలా మంచి ప్రయోజనాలు అనేది రావడం జరుగుతుంది. అంటే వీరే సల్లా ఉంటారనమాట. అంటే సూర్యుడిలా ఒకళ్ళకి వెలుగునివ్వడంలో ముందుంటారనమాట. సో ఎవరు వారి జీవితం వారు మార్చుకోవడం రాక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అని అంటే వాళ్ళ నేమ్ నెంబర్ కానీ, వాళ్ళ లక్కీ నెంబర్ కానీ 5 కానీ, 6 కానీ, 8 కానీ ఉన్నట్లయితే వారు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. వారికి చెడు ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. కానీ ఏంటి అని అంటే వారు ఈ 1-10-19-28లో పుట్టిన వారికి అత్యధికంగా ఏంటంటే మ్యారేజ్ పరంగా, ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉన్నవారు మ్యారేజ్ పరంగా అయితే చాలా మంచిగా ఉంటారు. వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి వివాహ పరంగా కూడా వివాహం అయిన తర్వాత చాలా అద్భుతమైన ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. లేదు ఈ 2024లో వీరికి వివాహం అయింది అని అంటే వారికి చాలా మంచిగా జీవితం లీడ్ చేయడం అనేది జరుగుతుంది, లైఫ్ అనేది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి, జాబ్ ట్రై చేస్తున్న వారికి ఈ సంవత్సరం తప్పకుండా జాబ్ వస్తుంది. మీరు ఒక 5 LPAకి ట్రై చేస్తుంటే మీకు 8 LPA, 10 LPAకి రావడం కూడా జరుగుతుంది. మీరు 5 లక్షలు రావాలి అనుకుంటే అక్కడ 10 లక్షలు రావడం కూడా జరుగుతుంది అనమాట. సో మహాదశ యోగం అనమాట ఈ సంవత్సరం ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి 2024లో అంత మంచి ప్రయోజనాలు అనేది రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ జాబ్లో ఉన్నవారికి ఏంటంటే చాలా మంచిగా, అంటే ఏంటంటే మీరు సాఫ్ట్వేర్లో ఏ ఫీల్డ్లో ఉన్నా సరే మీకు ప్రమోషన్ అనేది మీ పేరు ఫస్ట్ లిస్ట్లో ఉంటుంది. ఫస్ట్ నెంబర్, ఫస్ట్ నేమ్, ఫస్ట్ మీరే ఉంటారనమాట ఈ సంవత్సరం. సో ఈ 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు పుట్టిన వారికి ఈ 2024లో అంటే జాబ్ పరంగా మంచి పొజిషన్లో ఉంటారు. మనీ పరంగా ఇంకా మంచి పొజిషన్ అనేది ఉండడం జరుగుతుంది. వీరు 10 మందికి జాబ్లు ఇప్పించే రేంజ్లో ఈ సంవత్సరం ఉండడం జరుగుతుంది. వీరు ట్రై చేస్తే ఈ 2024లో వీరి కిందే ఒక 4-5 వర్క్ చేయడం, లేదంటే 10 మెంబర్స్ వర్క్ చేయడం లాంటివి జరుగుతుంది. సో వీరికి ఈ సంవత్సరం 2024లో అద్భుతమైన ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. వీరు కార్యదీక్ష, అంటే వీరు ఏదైతే పని చేస్తున్నారో అది మిడిల్లో స్టాప్ చేయకుండా లాస్ట్ వరకు వారు కనుక ట్రై చేసినట్లయితే విజయం వీరి సొంతం అనమాట. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి జాబ్ పరంగా, మనీ పరంగా మంచి పొజిషన్ ఉంటారు. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఎవరైతే ఆల్రెడీ వ్యాపారంలో ఉన్నారో వారు మాత్రం ఈ సంవత్సరం వారి వ్యాపారాన్ని అత్యధికంగా విజృంభించుకుంటారు. అంటే చాలా ప్లేసెస్లో కూడా వీరి వ్యాపారాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వీరు అనుకోని విధంగా ప్రాఫిట్స్ పొందడం అనేది జరుగుతుంది, లాభాలు పొందడం జరుగుతుంది. వీరి నేమ్ ఏదైనా కానీ, వీరు ఏ రాసైనా కానీ, ఎలా ఉన్నా సరే వీళ్ళ నేమ్ నెంబర్, వీళ్ళ లక్కీ నెంబర్ మాత్రమే
ఈ నెంబర్స్లో వచ్చి వీరి వచ్చినట్లయితే వారికి మంచి ఫలితాలు వస్తాయి. లేదు వాళ్ళ నేమ్ నెంబర్, వాళ్ళ నేమ్ ముఖ్యంగా కూడా వాళ్ళ నేమ్ నెంబర్, వాళ్ళ మొత్తం నేమ్ చూసుకుంటే వాళ్ళకి న్యూమరాలజీ పరంగా కూడా ఈ డిజిట్స్లోనే రావాలి. లేదు ఈ డిజిట్స్లో వచ్చింది అని అంటే వారికి మాత్రం చెడు ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. అంటే ఎంత ట్రై చేసినా సరే వారికి అంత మంచి ఫలితాలు అనేది రాకపోవడం అనేది జరుగుతుంది. ఎంత ట్రై చేసినా సరే వారికి చెడు ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఈ సంవత్సరం మ్యారేజ్ అవ్వని వారికి, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే తప్పకుండా వివాహం అనేది అవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఫారిన్ వెళ్ళాలి అనుకుంటున్నారో, ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో, స్టూడెంట్స్ కాలేజ్కి జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళకి అందరికీ కూడా ఈ సంవత్సరం చాలా మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి, వ్యవసాయం చేస్తున్న వారికి ఈ సంవత్సరం వీరు కనుక ఫర్ సపోజ్ కందులు కానీ, బియ్యం కానీ, లేదు పత్తి కానీ, లేదంటే ఏదైనా వేరుశనగలు, సో అలాంటివి ఏదైనా వేసినట్లయితే మంచి లాభదాయకంగా అనేది ఉండడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రతి ఒక్కటి వ్యాపారంలో, గ్రోసరీస్ ప్రతి ఒక్కటి కూడా హైయెస్ట్ రేట్స్ అనేది పలకడం జరుగుతుంది. సో ఈ వ్యాపారంలో ఉన్నట్లయితే వీరు వ్యాపారంలో అనుకోని విధంగా లాభాలు అనేది పొందడం జరుగుతుంది. వీరు ఏదైనా స్టాక్ పెట్టుకొని వాటిని అనుకోని విధంగా లాభాలు రావడానికి, లాభాలు వచ్చాక అమ్ముకోవడం కూడా జరుగుతుంది అన్నమాట. సో వీరికి ఏంటంటే ఈ 2024లో రిమైనింగ్ ఎవరికైతే వివాహం అవ్వని వారికి ఏంటి అని అంటే సూర్యబలం అనేది చాలా బాగుంది ఈ సంవత్సరం. బేసిక్గా ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి అయితే త్వరగా అయినా మ్యారేజ్ అవుతుంది, లేదంటే లేట్గా అయినా మ్యారేజ్ అవుతుంది. కానీ ఈ సంవత్సరం వీరు కనుక 28 ఇయర్స్లో ఉన్న అమ్మాయిలకి అయితే ఖచ్చితంగా వివాహం అయితే అవ్వడం జరుగుతుంది. ట్రై చేసే ప్రతి ఒక్క అమ్మాయికి కూడా, ప్రతి ఒక్క అబ్బాయికి కూడా వివాహం అయితే అవ్వడం జరుగుతుంది. లేదు మీకు 28 ఇయర్స్ 32 ఇయర్స్ దాటినా సరే వివాహం అవ్వలేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. సో ఈ సంవత్సరం 10వ తారీఖు, 1వ తారీఖు, 10వ తారీఖు, 10వ తారీఖు, 28వ తారీఖు ఏ నెలలోనైనా ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి మాత్రం వారు ఏ కార్యం స్టార్ట్ చేసినా సరే వారికి దిగ్విజయంగా మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. సో వీరు ఏంటి అని అంటే వీరికి ఒకరికి మంచి, అంటే వీరికి 10 మంది ఫుడ్ పెట్టే రేంజ్లో అనేది వీరికి రావడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి చెడు, అంటే వీరికి మంచి చెడు రెండు కూడా పక్కనే ఉండడం జరుగుతుంది 2024లో. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి లక్ష్మీదేవి వీరి వెంటే వస్తున్నట్లే ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా. కానీ ఏంటంటే వీరు అత్యధికంగా ఖర్చులు పెట్టడం వల్ల ఈ సంవత్సరం వీరికి అధిక ధన వ్యయం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే వీరికి శుభకార్యాల ఫలం వల్ల కానీ, వారి గృహంలో శుభకార్యాల వల్ల కానీ వీరికి అత్యధికంగా కూడా డబ్బు నష్టం అనేది జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వీరి దగ్గర నుంచి వేరే వాళ్ళు డబ్బులు తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ సంవత్సరం తీసుకోలేదన్నమాట. మీకు ఎక్కడి నుంచైనా డబ్బులు రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం రావడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఈ సంవత్సరం మ్యాక్సిమం కూడా అప్పులు ఇవ్వకపోవడం అనేది చాలా మంచిది. సో మీరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా అనేది ఈ సంవత్సరం ఉండాలి. ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా ఆచితూచి ఖర్చు పెట్టడం వల్ల ఈ 2024లో వీరికి చాలా మంచిగా ప్రాఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. వీరు ఇన్వెస్ట్ చేసేది ల్యాండ్స్ పరంగా, లేదంటే గోల్డ్ పరంగా, లేదంటే గృహాలు హోమ్స్ కొనడం వల్ల కానీ ఇలా రకరకాలుగా చేసుకోవడం వల్ల వీరి ఆదాయం అనేది వీరి అనుకోని విధంగా లాభాలు రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ డేస్లో పుట్టిన వారికి ఎవరైతే జాబ్ ట్రై చేస్తుంటారో, జాబ్ రాలేదు అనుకునే వారికి ఈ సంవత్సరం 2024లో తప్పక జాబ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఏంటంటే వీరికి ఎవరికి వస్తుంది అని అంటే ఏ జాబ్ అయినా, చిన్న జాబ్ అయినా, పెద్ద జాబ్ అయినా, గవర్నమెంట్ జాబ్ అయినా, ఏదైనా సరే ఎవరికి వస్తుందంటే వాళ్ళ నేమ్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా ఈ డేట్స్లోనే ఉండాలి. ఈ డేట్స్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ నేమ్ అనేది కరెక్షన్ ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన అమ్మాయిలకి కూడా మంచి నేమ్ అనేది పెట్టడం వల్ల వారికి సూటబుల్, అంటే వారికి అదృష్టం ఇచ్చే నెంబర్స్లోనే నేమ్ పెట్టడం వల్ల వారికి అత్యధికమైన మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. జీవితంలో మంచి జీవితం అనేది లీడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ 2024లో వీరు అత్యధికంగా మంచి జీవితం అనేది చాలా సాఫీగా, సాదాసీదాగా జీవితం అనేది ఈ సంవత్సరం వీళ్ళు జీవిస్తారనమాట. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఇవి కాకుండా ఇంకేదైనా
రిమైనింగ్ ఫీల్స్ ఏదైనా ఉన్నట్లయితే నాకు కమెంట్ చేయండి. లేదంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఎంత ట్రై చేసినా పైకి రావట్లేదు, కిందే పడుతున్నారు, మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే వ్యాపార పరంగా చాలా లో పొజిషన్లో ఉన్నారు అనుకున్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. మీకు 100% సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా వితిన్ 2 monthsలోనే మీరు రిజల్ట్ కూడా చూడడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.